30 సంవత్సరాలుగా నీకు పెళ్ళై 7 సంవత్సరాలైంది. అడేళ్ళ పాప ఉంది. నీకు అవసరం అలా అమ్మాయి దొంగ తిరుగుట్లు వెళ్ళిపోయారు వాళ్ళు. నీ వల్ల వెళ్ళిపోయారు. ఎప్పటికీ తిరగదు. ఈ సిచ్యువేషన్ లో నేను నవ్వాలా, ఏడవాలా, కోప్పడాలా, లేదా మూసుకొని కూర్చోవాలా? మీదంతా ఎవరు? అదే తుప్పాసేదవా, అంతసేపు మొహం అద్దంలో చూసుకున్నావు కదా, నీ ముఖం నీకు గుర్తులేదా? మేమంతా నువ్వే. అంటే నీ అంతరాత్మ అంటే ఒక్కడేగా ఉండాలి. 50 షేడ్స్ ఆఫ్ గ్రే చూసావు కదా, 50 షేడ్స్ ఆఫ్ నువ్వు చూడు. బడ్జెట్ లేదు కదా, అందుకే ఒక 0 పీకేసాం. 5తో మేనేజ్ చేసుకో. కానీ మీరు నలుగురే ఉన్నారు కదా, మరి నిన్నెవరు కౌంట్ చేస్తారు బే? అసలు మీరు బయటికి ఎందుకు వచ్చారా? ఇందాక నువ్వే కదా ఉన్నావు, నేను నవ్వాలా, ఏడవాలా, కోప్పడాలా. నువ్వు నా కోపాన్ని, నువ్వు సంతోషం, ఈ ఏడుపు మూడేమో బాధ. నీ సాయంత్రం మైక్రే వచ్చేస్తుంది. వీళ్ళ గోలు నడుస్తూనే ఉంటది కానీ బ్రో, నేను చెప్పేదాని మీద బాగా ఫోకస్ చేయి. లైఫ్లో ఎవరికైనా ఏం కావాలి? హ్యాపీగా ఉండడం, హ్యాపీగా ఉండాలి. చూడు, ఇప్పటికి పోయింది ఏం లేదు. ఒక సారీ చెప్పి ఒప్పించు, అవసరమైతే కాళ్ళ మీద పడు. కానీ ఈసారి మాత్రం దొరకకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయి బాబు. ఇట్టే కానీ ఈసారి మళ్ళీ దొరికిస్తా. ఆడు ఫ్లోలో ఆడు వెళ్తున్నప్పుడు మధ్యలో నువ్వు వేలు పెట్టడం అవసరమా? హే 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 బ్రో, చిల్ బ్రో, చిల్, ఇట్స్ ఓకే. కాదు, తను చెప్పింది కరెక్టే కదా, మళ్ళీ దొరికేస్తే ఏమవ్వదు బ్రో. పక్కా ప్లానింగ్ ఉంటే చచ్చినా దొరకవు. అంతెందుకు, మన కామేష్ గాడినే తీసుకో. అన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది అమ్మాయిల్ని మెయింటైన్ చేస్తున్నాడు, ఒక్కసారి నా దొరికాడా? కరెక్టే కానీ ఇంకా కానీ గిని ఏంట్రా చెప్తే అర్థం కావట్లే. బ్రో చిల్ బ్రో, ఒక్క నిమిషం. అయినా నేను కామేష్ గారి గురించి ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాను? ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని మల్టిపుల్ ట్రాక్ నడుతున్నా కూడా ఒక్కసారి నా క్రాస్ వైజింగ్ అయిందా? లేదు, ఎప్పుడు దొరకలేదు కదా. ఇన్ని సంవత్సరాలు నడిపాడు. ముసలాడు అయ్యాక బండి ఓపిక రెండు ఉండవు. అప్పుడు తెలుసునా ఏంటి? అవును, ఇప్పుడు తెలుసునా ఎవడేం పీకలేడు. ఎగ్జాక్ట్లీ. ఈసారి తెలివిగా ప్లాన్ చేయి. వాట్సాప్ మెసేజ్లు డిలీట్ చేయడం, వేరే పేరుతో ఫోన్ నంబర్లు సేవ్ చేయడం, ఇలాంటి అవుట్డేటెడ్ ఐడియాలు కాకుండా కామేష్ గారిని చూసి ఇన్స్పైర్ అవ్వు. రెండో ఫోన్ మెయింటైన్ చేయి. వద్దు, ఫోన్ అంటే దాపెట్టడం కష్టం. రెండో సిమ్ తీసుకున్నావు అనుకో, ఈజీగా హైడ్ చేయవచ్చు. లేదు, అప్పుడు యాప్లో దొరికేస్తావు. రెండో ఫోన్ ఇంట్లో కాదు,
ఆఫీస్లో పెట్టు, వైబ్రేషన్లో కాదు, సైలెంట్లో పెట్టుకో. అసలు నువ్వు ఆఫీస్లో వెళ్ళినప్పుడు ఫోన్ ఎందుకు ఆన్ చేసుకుంటావు బే? ఆఫ్ చేసి పాడదబ్బు. అది కాదు బ్రో, ఫోన్ ఉన్నప్పుడు కూడా సైలెంట్లో పెట్టు, లేకపోతే కొలీగ్స్ ఎవరైనా ఇంట్లో చెప్తే. కరెక్టే. అసలు ఈ మొత్తం దాంట్లో వీడి కాంట్రిబ్యూషన్ ఏంటి? అదే చిల్ బ్రో. ఫస్ట్ నేను చెప్పేది విను. లేదు బ్రో, ఆయన అడిగేది కరెక్టే. ఇక్కడ మీరు అందరూ మాట్లాడుతున్నారు కానీ వాడొక్కడే ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? అసలు ఆడెందుకు బయటకు వచ్చాడు? అసలా నువ్వు వీళ్ళందరి మాట ఎందుకు వింటున్నావు? నేను చెప్పిందే చేయమని చెప్పాను కదా. నీ ఐడియాలు ఇచ్చాము, కానీ నీకు మాత్రం అనవసరమైన విషయాలన్నీ కావాలి. బ్రో, నీ షర్ట్ కలర్ మారింది, నీ నిజం కూడా మారింది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీ అందరిలో మార్పు వచ్చింది, ఒక వీడు తప్ప. మీ అందరి రంగులు మారాయి, మాట తీరు మారింది. కానీ వీడు మాత్రం అలాగే ఉంది. చెప్పు, ఎందుకు వచ్చావు బయటికి? ఎందుకు వచ్చావు బయటికి? మేం చెప్తున్నాం కదా, మాతో మాట్లాడుకుని ఆన్ పట్టించుకుంటావేంటి? చేసినంత చేసి ఇప్పుడు అచ్చం లాభం. మంచి ట్రాక్ మీద వెళ్తాం, బట్టి ఆడియో వైపు మీద తీసుకు. కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? నువ్వు ఎన్ని పెంటలు పెట్టినా తప్పులేదు. నేను ఒక్క జోక్ వేస్తే తప్పంతా నాదైపోయిందా? అవును, వాడు ఎన్ని తప్పులు చేసినా కూడా నీలాగా రియలైజేషన్. ఇప్పుడు నువ్వేం చేస్తావా? మళ్ళీ మొదలెట్టావా నీ లొల్లి? అంతా అయిపోయింది. నాతో పెంటా, నీ తప్పు.